ఆచి చికెన్ మసాలా. దేశంలోని కోట్లాది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్, మే, జూన్ నెల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం ప్రకారం రేషన్ కార్డు లబ్దిదారులకు 3 నెలలకు సరిపడే ధాన్యాన్ని ఒకేసారి పొందవచ్చు. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత వర్షకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది. దేశంలోని కోట్లాది రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం ప్రకారం రేషన్ కార్డు లబ్దిదారులు 3 నెలలకు సరిపడే ధాన్యాన్ని ఒకేసారి పొందవచ్చు. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత వర్షకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, రేషన్ షాప్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శుభవార్త ఇక్కడ వినియోగదారులకు కొంత మేలు కలిగించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 2026 జనవరి నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,04,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ రేషన్ కార్డుల ద్వారా సుమారు 3 రేషన్ అయితే పొందుతున్నారు. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోనే ఎక్కువ రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. అయితే వచ్చే ఎండాకాలం సీజన్ సంబంధించి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గరీబ్ అన్న యోజన కింద రేషన్ అయితే అందుతుంది చాలా మందికి. అయితే ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో రేషన్ షాపుల్లో క్యూ లైన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సందర్భంలో కొంతమంది వడదెబ్బ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు, మరికొంతమంది నీరసం చెందుతారు. కాబట్టి 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం ఒక కారణం. అయితే గతంలో వచ్చిన ఏదైతే ధాన్యం నిల్వలు ఉంటాయో అవి పేరుకుపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో గోదాముల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు 3 సార్లు రేషన్ షాప్కు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఒకేసారి 3 నెలల రేషన్ తీసుకోవాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తమ్ము పెట్టిన తర్వాత మళ్ళీ 10 నుంచి 15 నిమిషాల తర్వాతే రేషన్ సెకండ్ విడత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కో వినియోగదారు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు రేషన్ షాప్ వద్ద ఒకేసారి తీసుకోవాలంటే మాత్రం 1 గంట సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు 3 నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు ఎగబడి రేషన్ షాప్ల క్యూ లైన్ లో వేసి ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో రేషన్ షాపుల డీలర్లు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఒకటి, పెద్ద మొత్తంలో రేషన్ షాపులకు తరలిస్తే అక్కడ నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం ఒక ఇబ్బంది. అయితే రెండోది, ఎవరైతే లబ్ధిదారులు వస్తారో వారు ఎక్కువ స్థాయిలో ఒకటేసారి రేషన్ బియ్యం తీసుకెళ్లే క్రమంలో గొడవ పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే చెబుతూ ఉన్నారు. రేషన్ షాపులకు సంబంధించి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం అయితే సేకరించారు. గోదాముల్లో నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఆయా గ్రామాల్లో ఉండే రేషన్ షాపుల్లో ఎంతవరకు నిల్వ ఉంచవచ్చు అని చెప్పి ఇప్పటికే కింది స్థాయి అధికారుల నుంచి సమాచారం అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే రేషన్ సంబంధించి గతంలో కూడా అంటే ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి నకిలీ రేషన్ కార్డు ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం కూడా సాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే అనర్హులైన వారు రేషన్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ ప్రక్రియ నిరంతరమైన ప్రక్రియ కాబట్టి తెలంగాణలో అయితే కొత్తగా ఎన్రోల్మెంట్ జరుగుతుంది, కరెక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఎవరైతే రేషన్ తీసుకుని అర్హులు కాకపోయినా రేషన్ తీసుకుని ఉంటారో వారికి మాత్రం
కొంత ఇబ్బంది కలిగించే అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం భారత ఆహార సంస్థ FCI గోదాముల్లో సామర్థ్యం కన్నా ఎక్కువ మేర ధాన్యం నిల్వ ఉంది. దీంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే కొత్త రబీ పంట కూడా సంబంధించి ధాన్యం రాబోతుంది. ఈ క్రమంలో గోదాములో ఖాళీ చేయాల్సి ఉన్న అవసరం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఏదైతే ధాన్యం ఉంటుందో, అది ఏదైతే బియ్యం ఉంటాయో ఆ బియ్యాన్ని రేషన్ షాప్ లో తరలించాల్సిన అవసరం అయితే వచ్చింది. ప్రస్తుతం FCI వద్ద 800 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం నిల్వ ఉన్నట్టుగా మనకు అధికారికంగా సమాచారం అందుతుంది. కొత్త రబీ పంటకు సంబంధించి ధాన్యం నిల్వలు వేయాలి, ప్లస్ అది పట్టించి ఆ బియ్యాన్ని నిల్వ ఉంచాలంటే ముందుగానే ప్రస్తుతం ఉన్న ఏదైతే బియ్యం ఉంటాయో వాటిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే రేషన్ ఉంటుందో వాటిని ఈ ఏప్రిల్లోనే పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి సూచనలు అయితే చేసింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన రేషన్ అయితే రేషన్ లబ్ధిదారులకు అందే అవకాశం ఉంటుంది. అయితే రేషన్ కార్డుకు సంబంధించి ప్రధాన మంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డులు అయితే ఇప్పటికే చాలా మంది పొందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించాలని అయితే సూచనలు చేసింది. ఎందుకంటే నకిలీ రేషన్ కార్డులను తొలగించిన ఒకటైతే కొత్తగా ఎన్రోల్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే చేయాలని చెబుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి 3,25,00,000 మంది లబ్ధిదారులు, అంటే ప్రతి కుటుంబం 1,4,00,000 రేషన్ కార్డులు ఉంటే ప్రతి కుటుంబానికి 3 నుంచి 4 మంది సభ్యులు ఉంటారు. కాబట్టి 3,25,00,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేసి రేషన్ కార్డు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు, కొత్తగా సవరణలు చేసేటప్పుడు పాత వాటిని తొలగించడం ముందు ప్రక్రియ చేయాలి. ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో ఇంతకుముందే వారు కరెక్షన్ చేసుకోగలిగితే అది తొలగించిన తర్వాతే కొత్తగా చేయాలనేది సూచనలు వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కొత్త ఎన్రోల్మెంట్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈ రేషన్ కు సంబంధించి 3 నెలల రేషన్ అనేది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు అయితే కొంత శుభవార్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో చాలా వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పనులు దొరికే అవకాశం కూడా తక్కువ. ఈ నేపథ్యంలో వారికి ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. నాగేష్, అంటే ఈ ఒకేసారి పంపిణీ విధానంలో ఈ తేదీలోగా తీసుకోవాలంటే చివరి తేదీ అంటే ఏమైనా ఉందా, లేకపోతే గడువు ఉందా? ప్రస్తుతానికి అయితే ఎలాంటి గడువు లేదు. ఏప్రిల్ నెల మొత్తంలో ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి డంప్ చేస్తే రేషన్ షాపుల వారికి కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండదు. కాబట్టి విడతల వారీగా రేషన్ అయితే బియ్యాన్ని అయితే తీసుకుని వస్తారనేది అధికారులు చెబుతూ ఉన్నారు. మొదటగా ఏప్రిల్ తొలి వారంలో, 3వ వారంలో, 4వ వారంలో 3 సార్లు అయితే రేషన్ అయితే అందనుంది. అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు 3 సార్లు రేషన్ షాపుకు వెళ్లే అవసరం లేకుండా కూడా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు కాకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏవైతే సమ్ పెట్టే మిషన్స్ ఉంటాయో ఆ మిషన్ లో సాంకేతిక పరమైన సమస్యలు కావచ్చు, తర్వాత టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇమీడియట్ గా ఒక వేలిముద్ర వేసిన తర్వాత వేరే లబ్ధిదారికి వస్తుంది, కానీ అదే లబ్ధిదారుడు మళ్ళీ ఒకసారి వెంటనే సూచించదు. దీని నేపథ్యంలో 10 నుంచి 15 నిమిషాలు అయితే ఆగాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరమైన సాంకేతిక పరమైన ఇబ్బందిని తొలగించేందుకు ఇప్పటికే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు సాంకేతిక పరమైన ఏదైతే సహాయాన్ని అయితే తీసుకుంటున్నారు. ఒక లబ్ధిదారుడు ఏదైతే రేషన్ తీసుకుంటాడో ఒక నెలకు 2వ నెల, 3వ నెల తీసుకునేందుకు కూడా ఒక 5 నిమిషాల గ్యాప్ లోనే తీసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఇలాగా 10 నుంచి 15 నిమిషాలు ఒకే లబ్ధిదారు నిలబడడంతో చాలా ప్రాంతాల్లో క్యూ లైన్లు అయితే పెరిగిపోయాయి. దాంతో కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే ఎలాంటి వివాదాలు లేకుండా చర్యలు తీసుకునేందుకు సివిల్ సప్లై అధికారులు, జిల్లాల కలెక్టర్లు అయితే పూర్తి అయితే రైట్. థ్యాంక్ యూ నాగేష్.